అసలే తిరిగి తిరిగి అలసిపోయి 10కి లేచామనుకుంటే మళ్ళీ 2కల్లా సరే రెడీ అయ్యి స్టేషన్కి అయితే రావాల్సి వచ్చిందనమాట. రిటర్న్ అనమాట మేము హైదరాబాద్ నుంచి. ఇంకైతే వెళ్ళలేము అనమాట హైదరాబాద్. ఎందుకంటే ముందు వీడియోస్లో చెప్తాను ఎందుకు అనేది అని చెప్పేసి. ఇక మా తమ్ముడైతే ఆఫీస్ నుంచి వచ్చి అయితే మాత్రం ఇక మమ్మల్ని అయితే ఇక తీసుకొచ్చాడు. 2 బండ్ల మీద వచ్చామన్నమాట. మా తమ్ముడు అలాగే వాళ్ళ ఫ్రెండ్. ఇకనే వచ్చేసేసి స్టేషన్లో కూర్చున్నాము. అక్కడి నుంచే ఖాళీ ఉండిద్దని అని చెప్పేసి శంకరపల్లి నుంచి ఎక్కామన్నమాట. ఫుల్ ఖాళీ ఉంది నిజంగా అయితే అసలుకి. మా తమ్ముడైతే ఎక్కించి వెళ్ళాడు. మాకైతే ఫస్ట్ భయం వేసింది, అసలు ఎవ్వరూ లేరనమాట. ఆ బోగిలో మేము మాత్రమే ఉన్నాము. దడేలు మంది అనమాట. నాకైతే గుండె ఇక సికింద్రాబాద్ వచ్చే వరకు భయపడతానే ఉన్నాను. అక్కడికి రాగానే అయితే జనాలు ఎక్కారు. ఇక అప్పుడైతే మాత్రం నేనైతే అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాను అనమాట. ఇంక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా పిల్లలైతే మాత్రం సమోసాలు అడిగారు. ఇక సమోసాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇక ట్రైన్లో ఏదో ఒకటి వస్తానే ఉంటే ఇక తినాలనిపిస్తానే ఉంటుంది అనమాట. ఇక ఈ ట్రైన్ వెళ్ళేసరికి గుంటూరు వచ్చేసరికి 9:30 అయిందంట. ఇక నిజం చెప్పాలంటే సత్తెనపల్లి అక్కడికి వచ్చేసరికి అయితే జనాలు ఎంత తగ్గిపోయారంటే అసలు పక్క నాకు భయం వేస్తుంది ట్రైన్లో ఆ టైంలో పిల్లల్ని తీసుకుని రావడం అనేది. ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒకటే వర్షం అనమాట. ఇంకా మట్టి వాసన వస్తుంది చూడండి. అసలు ఆ గాలికి ట్రైన్లోకి సూపర్ వస్తుంది అనమాట. ఆహా అనిపించింది. చూసాను మీరే, అసలు ఫుల్ ఖాళీ అయిపోయారనమాట. ఇక మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే గొడవ అనుకుంటే కాదు, ట్రైన్లో కూడా గొడవ పెట్టుకుంటున్నారు. ఇక దిగేసరికి 9:30 అయింది. గుంటూరు వచ్చేసరికి మేము ఎప్పుడు ఈ రైల్ బోగి రెస్టారెంట్కి వెళ్ళలేదన్నమాట. ఇక మా పిల్లలు వెళ్దామమ్మా ఏమన్నా తినేసి అనేసరికి ఇక మేమైతే వెళ్ళి కూర్చున్నామన్నమాట. ఇక అని ఆర్డర్ చూసుకున్న తర్వాత ఈ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మష్రూమ్ రైస్ అదొకటి తీసుకున్నాం. ఇక మేము ముగ్గురం తిన్నామన్నమాట. దానిలోకి షార్వా అలాగే పెరుగు చారు ఇచ్చారు. నాకైతే షార్వా అయితే అసలు బాగా నచ్చింది. ఆ రైస్ అయితే సూపర్ ఉందని చెప్పను కానీ ఏదో పర్వాలేదు, యావరేజ్గా అనిపించింది అనమాట. ఆ టైంలో ఆకలికి ఏది ఉంటే తినేసేయాలి కదా. టేస్ట్కి అయితే మాత్రం వంకలు అసలు పెట్టకూడదు. ఇక శుభ్రంగా ఇద్దరిని చిన్నగా ఆటో అయితే పట్టుకున్నాం అనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాము. నిజానికి నాకైతే మాత్రం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ జర్నీ అనమాట. అంటే అంత దూరం నుంచి ఈ టైంలో పిల్లల్ని తీసుకుని వస్తాం అనేది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.